మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. మత్తయి 14:30వ వచనం చదవండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. చాలండి. ఇక్కడ చూస్తే గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. కాబట్టి ఎందుకు మునిగిపోయాడు? నడిచాడు, చాలా అద్భుతం. కానీ ఇక్కడ చూస్తే మునిగిపోయాడు. కొంత దూరం నడిచాడు, ఏమి నడవకుండా దిగుతాను మునిగిపోలే, కొంత దూరం నడిచాడు కదండి. అక్కడ చూస్తే మనం 29వ వచనం చదివాము. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని, నీళ్ళ మీద నడిచెను గాని అంటే కొంత దూరం నడిచాడు. సరే, నడిచినాకేమైంది అంటే అక్కడ గాలిని చూచి మునిగిపోసాగి. సోదరుడా సహోదరి, మనము అంతే. ఏమిటి? మనం కొంత నడుస్తాము, ప్రభుతో అద్భుతంగా ప్రారంభిస్తాము, అద్భుతంగా నడక ప్రారంభిస్తాము, లేదా అద్భుతంగా కొంత దూరం నడుస్తాము, కొంత చేస్తాము, ఏదైనా సరే. అయితే మళ్ళీ మనం పడిపోతాం, లేదా మనము మునిగిపోయేవారు ఉంటాం. ఎందుకంటే మనము ప్రస్తుత పరిస్థితిని చూస్తాము, అలానే వాస్తవ పరిస్థితిని చూస్తాం. ఏంటి వాస్తవ పరిస్థితి చెప్పండి? అదే ఏంటి వాస్తవము? నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఆయనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏరా, నేను నిజంగా నీళ్ళ మీద నడుస్తున్నానా? ఆ రమ్మన్నాడు, బాగానే ఉంది, దిగాను, ఏంటి మునగట్లేదా? నీళ్ళ మీద మునగాలే, మామూలుగా నీళ్ళ మీద మునగాలి కదా అని ఆయన కనుక అనుకుంటున్నాడు. అయితే వాస్తవం ఏమిటంటే నీళ్ళ మీద ఎవరు నడవరు, కానీ నడుస్తున్నాడు. ఎప్పుడైతే వాస్తవ పరిస్థితిని చూశాడో, నీళ్ళ మీద నడుస్తున్నాను, ఇది నిజంగా నీళ్ళేనా, నాకు వింతగా అనిపిస్తుంది అనుకుంటా, అలా చూశాడు. చూస్తే పెద్ద గాలి, అలా పెద్ద గాలి వస్తూ ఉంది. అప్పుడు అనుకున్నాడు, ఓరు నాయనో, ఇది నిజంగా నీళ్ళ మీద నడుస్తున్నాను రా నాయన, ఇది కళ కాదు, లేదా దర్శనం కాదు, లేకపోతే ఆ 4వ ఆకాశంలో ప్రత్యక్షత కాదు, నిజంగా నడుస్తున్నాను నేను అని చేసి ఎప్పుడైతే గాలిని చూచాడో భయపడి మునిగిపోసాగి, భయపడి మునిగిపోసాగి. ఎందుకు మునిగిపోయాడు అంటే భయపడి. కాబట్టి భయం వస్తుంది అంటే ఇక్కడ ఒక ఫార్ములా. ఏమిటి ఫార్ములా? ఫెయిత్ అండ్ ఫియర్. భయము విశ్వాసము, లేదా విశ్వాసము భయము, రెండు కలిసి ప్రయాణం చేయవు, లేదా రెండు కలిసి నడవలేవు. నువ్వు భయంతోనే నడుస్తావు, లేకపోతే చెప్పండి అది విశ్వాసంతో నడుస్తావు. ఇది ఫార్ములా. అయితే మనం ఏమిటంటే మన విశ్వాసం ఎలాంటిదని, నన్ను నమ్ముతున్నాను, నేను నిజంగా నమ్ముతున్నాను, నన్ను జరిగిపోద్దన్నా, నేను యేసు నామములో జరిగిపోద్దన్నా, నేను యేసు ప్రభు చాలా యేసు ప్రభు గురించి చెప్పవాక ఆయన గొప్ప సంగతి అందరూ తెలిసాం కదా, నువ్వు చెప్పేదేమో నేను చెప్పేదేముంది, ఇక వణికిపోతుంటాడు అనమాట. నేను జరుగుతుందన్నాను. సోదరుడా సహోదరి, అది వర్కౌట్ అవ్వదు, అది పనిచేయదు నీకు. భయము విశ్వాసం రెండు కలిసి ప్రయాణం చేయలేవు. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు నమ్మట్లేదు. బైబిల్ ఒక మాట ఉంది, విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. కలవరపడడు. నువ్వు నమ్ముతున్నావంటే నువ్వు భయపడవు, నువ్వు భయపడుతున్నావంటే నమ్మట్లేదు. కాబట్టి భయము విశ్వాసము రెండు కలిసి ప్రయాణం చేయవు. మన విశ్వాసం ఎందుకు పని చేయట్లేదు అర్థమైంది ఇప్పుడు, దేవుని బిడ్డ. కాబట్టి నీవు భయంలో ఉంటూ నమ్ముతానంటావు, అది ఎలా పనిచేస్తుంది? నువ్వు భయపడుతున్నావు, మళ్ళీ విశ్వసిస్తున్నానంటావు. కాబట్టి ఎందుకు పేతురు మునిగిపోయాడంటే ఆయన భయపడుతున్నాడు.